హాయ్ అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. ఈ రోజు చాలా మంది డైలీగా వాడే ప్యాంటసిడ్ 40 mg టాబ్లెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసిడిటీ, గ్యాస్, హార్ట్ బర్న్ ప్రాబ్లం కి ఈ టాబ్లెట్ ఎలా హెల్ప్ చేస్తుంది, సేఫా ఆర్ నాట్ అన్న విషయం గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ అండి. సో ప్యాంటసిడ్ 40 mg అనేది అసిడిటీ కంట్రోల్ చేయడానికి వాడే కామన్ మెడిసిన్. మన స్టమక్ లో న్యాచురల్ గా అసిడిటీ ఎక్స్ప్లెనేషన్ అండి. ప్యాంటసిడ్ 40 mg అనేది యాసిడ్ ని కంట్రోల్ మెడిసిన్ అండి. మన స్టమక్ లో న్యాచురల్ గా యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందండి, కానీ కొన్నిసార్లు ఈ యాసిడ్ ఎక్కువగా అయిపోతే చెస్ట్ బర్నింగ్, థ్రోట్ వరకు మంటి, గ్యాస్ ఇండికేషన్స్ లాంటివి వస్తాయి. ప్యాంటసిడ్ 40 mg ఈ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ ని బ్లాక్ చేసి స్టమక్ ని ప్రొటెక్ట్ చేస్తుందండి. సో డ్రగ్ నేమ్ కాంపోజిషన్ గమనించినట్లయితే ప్యాంటసిడ్ 40 mg టాబ్లెట్ లో ప్యాంటోప్రోజల్ 40 mg ఉంటుందండి. సో ఈ ప్యాంటోప్రోజల్ అనే డ్రగ్ స్టమక్ లో యాసిడ్ ని ప్రొడ్యూస్ అయ్యే పంపింగ్ ని బ్లాక్ చేస్తుంది. అందుకే ఈ మెడిసిన్ ని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ PPI అంటారండి. సో ఈ ప్యాంటసిడ్ 40 mg ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారండి సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు. ఇది ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ ఫార్మా బ్రాండ్స్ లో ఒకటండి. దీని ఎంఆర్పి గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ 120 to 160 వరకు మధ్యలో ఉంటుందండి. ఇది మీ మెడికల్ షాప్ ఆర్ లొకేషన్ బట్టి దీని యొక్క ఎంఆర్పి అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో దీని యూసేజ్ గమనించినట్లయితే డాక్టర్స్ మెయిన్లీ ప్యాంటసిడ్ 40 mg టాబ్లెట్ ని అసిడిటీకి, గ్యాస్ ట్రబుల్ కి, హార్ట్ బర్న్ కి, యాసిడ్ రిఫ్లెక్స్ కి, స్టమక్ అల్సర్ కి, ఫుడ్ వల్ల బర్నింగ్ సెన్సేషన్ కి, పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ వల్ల స్టమక్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. సో డాక్టర్ గారు వీటికి సజెస్ట్ చేస్తారు ప్యాంటసిడ్ 40 mg టాబ్లెట్ ని. బట్ ఇది పెయిన్ కిల్లర్ టాబ్లెట్ మాత్రం కాదండి, యాంటీబయాటిక్ అస్సలే కాదు. ఇది ఓన్లీ యాసిడ్ ని కంట్రోల్ చేసే మెడిసిన్ అండి ఇది. సో దీని డోసేజ్ గమనించినట్లయితే యూజువల్లీ రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ లో 1 టాబ్లెట్ తీసుకోవచ్చు అండి. ఫుడ్ తినే ముందు 30 minutes ముందు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుందండి. డాక్టర్ చెప్పిన డేస్ వరకు మాత్రమే తీసుకోవాలి. డైలీ లాంగ్ టర్మ్ గా సెల్ఫ్ గా వాడకపోవడం మంచిదండి. సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి హెడేక్, నాజియా, డయేరియా, స్టమక్ పెయిన్, గ్యాస్ ఆర్ బ్లోటింగ్ లాంటి సమస్యలు ఏర్పడవచ్చు కామన్ గా. సో రేర్ సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే విటమిన్ B12 డెఫిషియన్సీ లాంగ్ టర్మ్ యూజ్ లో ఉంటుందండి. బోన్ వీక్నెస్ కూడా ఉండొచ్చు లాంగ్ టర్మ్ యూజ్ లో. సో లో మెగ్నీషియం లెవెల్స్ లో ఉండొచ్చు సో లాంగ్ టర్మ్ యూజ్ లో. ఇలా లాంగ్ టర్మ్ గా వాడాల్సి వస్తే డాక్టర్ ని సజెషన్స్ మీదనే వాడాల్సి ఉంటుందండి. సో ఇదండి ప్యాంటసిడ్ 40 mg టాబ్లెట్ అసిడిటీ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ మెడిసిన్. కానీ డైలీ లైఫ్ స్టైల్లో చేంజెస్ లేకుండా టాబ్లెట్ మాత్రమే డిపెండ్స్ అవ్వకూడదండి. టాబ్లెట్ మీద మాత్రం డిపెండ్స్ అవ్వకూడదు. డాక్టర్ అడ్వైస్ లేకుండా లాంగ్ టర్మ్ గా వాడకూడదండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.